జై గురు జై గురు క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అమ్మమ్మ చెప్పే కథల్లో రెండు చిన్న కథలు చెప్తుంది. ఏమిటి ఆ కథలు అంటే, భగవంతుడిని మాత్రము ఎప్పుడు ఆయనకి మాట ఇచ్చి తప్పకూడదు. ఆయన మనుషుల్ని మోసం చేసినట్టు భగవంతుడిని మోసం చేయకూడదు. అలా చేయకుండా ఉండాలంటే భగవంతుడు ఎలాగైనా బుద్ధి నేర్పిస్తాడు. ఎలా జరుగుతుందో చూద్దాము ఒక కథలో. ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అనగనగా ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఏం చేశాడంటే, చాలా డబ్బు సంపాదించేవాడు, కానీ అతనికి పిసినారితనం ఎక్కువ. ఏమంటే ఎక్కడ పైసలు ఖర్చు పెట్టకూడదు అని. కానీ భార్య చాలా గుణవతి. ఆవిడకి ఎలాగైనా నలుగురికి సహాయం చేయాలి అనే ఆవిడకి మంచి మనసు ఉండేది. అయితే ఈయనకు మాత్రము పైసా మాత్రం బయటికి వెళ్ళకూడదు అని అంత పిసినార్తనం ఉండేది. అయితే అతను ఒకసారి, అతని పేరు రామలింగయ్య, ఆవిడ పేరు సుమిత్ర. రామలింగయ్య ఆయన ఎప్పుడు కూడా డబ్బు మాత్రం ఖర్చు పెట్టకుండా, కానీ అలాగనే వాళ్ళకు అవసరం ఉంటే, ఇప్పుడు బయట దేశాలు కూడా వెళ్ళొచ్చారు. ఒకసారి సింగపూర్కి వెళ్ళి ఒక మంచి ఉంగరాన్ని కొనుక్కొచ్చాడు. అయితే ఏమైంది, ఒకసారి వాళ్ళ బాబుకి చాలా అనారోగ్యం చేసింది. ఎంత అనారోగ్యం చేసిందంటే ఆవిడ సుమిత్ర ఇంకా తట్టుకోలేక వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంది. ఏమని అంటే, నా కొడుకుకి నయమైతే స్వామి నేను కొండకొచ్చి సింగపూర్ నుంచి తెచ్చిన ఉంగరం ఉండిలో వేస్తానని మొక్కుకుంది. అయితే ఆ మొక్కు ఫలితము, మందుల ఫలితము అన్నీ కలిసి ఆ బాబు నయమైంది. బాబుకు నయమైన తర్వాత ఆవిడ చెప్పింది, ఏమండి బాబుకి నయమైంది కదా, నేను ఇట్లా మొక్కుకున్నాను వెంకటేశ్వర స్వామికి, కాబట్టి మీరు మనం వెళ్ళి తిరుపతికి వెళ్ళి ఉండిలో ఆ డబ్బులు వేసేయాలి అని చెప్తే అప్పుడు అతను అన్నాడు, అయ్యో నేను సింగపూర్ నుంచి తెచ్చానే ఈ ఉంగరము, అయ్యో వద్దు ఇంతది వేయలేను నేను, దానికి సరిపోయే డబ్బు వేద్దాంలే, ఎంత అయిందో ఏదో కొంచెం తక్కువ ఎక్కువ కొంచెం డబ్బులు మాత్రం వేసేద్దాంలే ఉండిలో, ఒక 2,000 వేసేద్దాం. లేదండి అది చాలా ధర కదా, 20,000 ఏమో పలుకుతుందేమో, ఇంకా ఎక్కువ పలుకుతుందో, 10,000 అన్నా వేయండి అని. అమ్మో 10,000 అని గుండెలు బాదుకొని ఏడ్చాడు. సరే ఏదో ఒకటి వేద్దాంలే, సరే నీవు అన్నట్టు 10,000 వేద్దాంలే నడు, ఇంకా వెళ్దాం, ఇంకా మొక్కుకున్నావు కదా తప్పదు, నీకు ఇలాంటి మొక్కులే వస్తాయంటే ఇలా డబ్బులు ఖర్చు పెట్టే మొక్కులు ఎందుకు మొక్కుంటావే అని కోప్పడ్డాడు. సరే ఇద్దరు తిరుపతికి వెళ్ళారు. తిరుపతికి వెళ్ళి ఎట్లాగైనా తిరుపతి దేవుడికి తను మొక్కుకుంది ఇవ్వకూడదని అతను ఆలోచన. సరే దేవుడి దర్శనం అయింది. ఉండి దగ్గరికి వచ్చారు భార్యాభర్తలు. ఉండి దగ్గర వచ్చినప్పుడు సరే ఆ 10,000 వెయ్యబోయాడు, వేస్తున్నాడు. అతని చేతిలోని ఆ సింగపూర్ ఉంగరము జారి ఉండిలో పడిపోయింది. మరి వెంకటేశ్వర స్వామి ఊరుకుంటారా, ఉంగరము పడిపోయింది. అయ్యో నా ఉంగరమే అని మొత్తుకున్నాడు. లబదిబా అని మొత్తుకుంటే ఆవిడంది, మరి మీరు శ్రీనివాసుడికే నామం పెట్టాలనుకున్నారు, ఆయన ఊరుకుంటాడా? భగవంతుడికి ఎప్పుడు మనం చెప్పింది చెయ్యాలండి, మన కోసమన్నా మనం చెయ్యాలి. ఆయనకు మనది అవసరం ఏమి లేదు, కానీ మనం చేసిన మాట మనం నిలబెట్టుకోవాలండి. మీరు అది ఇవ్వను డబ్బు ఇస్తాను అంటే వడ్డీతో సహా ఆ డబ్బు పోయింది, ఉంగరము పోయింది, 2 వేశారు ఉండిలో. ఎలా చేశారు చూసారా? అందుకని ఎప్పుడు మనము భగవంతుడికి ఏమన్నా మనం చెప్తే మనం దాన్ని పాటించాలి. ఆయనకేమీ అవసరం లేదు, కానీ మనము మాట నిలబెట్టుకోవాలమ్మ అండి అని చెప్తుంది. అప్పుడు ఇంకా ఆయన ఏం చేయలేక ఇంకా అంతే, ఇంకేం చేస్తామనుకొని ఇంటికి తిరిగి వచ్చారు. మనం ఏం నేర్చుకోవాలంటే,
ఎప్పుడు కానీ పరమాత్ముడికి మనము ఆయనకి ఏమీ అవసరం లేదు, మనది మన ప్రేమ భక్తే కావాలి, కానీ మనం అనుకున్నప్పుడు మనము అది చెయ్యాలి అనేది మొదటి కథ. రెండవ కథలో ఇలాంటిదే. ఒక అబ్బాయి, సురేష్ అనే అబ్బాయి స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అతనికి పరీక్షలు వచ్చాయి. అతనికి లెక్కల పరీక్ష అంటే చాలా భయం. మీకు తెలుసు కదా, చాలామంది పిల్లలకి లెక్కల పరీక్ష అంటే భయం. అయితే ఆయన ఏం చేశాడు, ఆ అబ్బాయి లెక్కల పరీక్ష రోజు భగవంతుడిని వేడుకున్నాడు. భగవంతుడా, ఒకవేళ ఈ పరీక్ష కనుక నేను బాగా రాయగలిగితే నేను నీకు దద్దోజనము, తర్వాత పులిహోర, తర్వాత పొంగలు, అన్ని తీపి పొంగలు అన్నీ చేసి నైవేద్యం పెడతాను నాయనా అని వేడుకుంటాడు. అయితే పరీక్షకు వెళ్ళగానే ఎంత చక్కగా భగవంతుడు అనుగ్రహం వల్ల అబ్బాయికి అన్నీ తనకు వచ్చినవే వచ్చాయి. అక్కడ చక్కగా పరీక్ష గబగబా రాసేసాడు, గంటలో ముగించేశాడు, 2 గంటల పరీక్ష. అప్పుడు ఇంకొక పేపర్ తీసుకొని దానిలో ఈ ఖర్చులకి ఎంత అవుతుంది అన్నీ రాశాడు. పులిహోరకి ఎంత అవుతుంది, తర్వాత పాయసానికి అదే పొంగల్కి ఎంత అవుతుంది అన్నీ రాశాడు. పొంగల్కి అన్నం కావాలి, పెసరపప్పు కావాలి, ఎండు ద్రాక్ష కావాలి, కాజు కావాలి, చక్కెర కావాలి అన్నీ రాశాడు. తర్వాత పులిహోరకి చింతపండు కావాలి, మిరపకాయలు కావాలి అన్నీ రాసుకున్న తర్వాత అనిపించింది, దేవుడికి ఏమన్నా రుచి తెలుస్తుందా, ఏమన్నా ఎందుకు ఈ జీడిపప్పులు, మళ్ళీ ఈ ఎండు ద్రాక్షలు ఇవన్నీ వేయడం ఎందుకు, పైన చేద్దాంలే, అయినా ఆయనకి ఏమన్నా తెలుస్తుందా ఏమన్నానా అనుకున్నాడు. తర్వాత పులిహోరలో కూడా అన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తూ వచ్చాడు. ఇలా చేసి ఇంటికి పరీక్ష అవగానే పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న నేను చాలా బాగా రాశాను ఈరోజు పరీక్ష, ఇదిగోండి పరీక్ష పేపర్ అని ఇచ్చాడు. చూస్తే ఏముంది, తను రాసిన లెక్కల ఏవి రాశాడో సమాధానాలు రాసింది ఆన్సర్ షీట్, అది తెచ్చేసాడు పొరపాటున ఇంటికి. అప్పుడు అతనికి పశ్చాత్తాపమైంది, నాన్న నేను ఇలా చేశాను, దేవుడికి ఇలా నైవేద్యాలు పెట్టాలనుకున్నాను, ఇలా నేను పొరపాటు చేశాను, ఇలాగంతా ఎందుకు ఇవ్వడం, దేవుడికి రుచి తెలుస్తుందా ఏం తెలుస్తుందని ఉన్నవన్నీ తీసేసి ఏదో ఊరికే చేసి పెడదాం అట్లా అనుకున్నాను నాన్న, నేను చాలా పొరపాటు చేశాను, అందుకే నాకు శిక్ష అయింది అని చాలా పశ్చాత్తాపడతాడు. మళ్ళీ పరీక్ష రాసుకోవాల్సింది కదా, తప్పదు. కానీ ఇలాంటి పొరపాట్లు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏది భగవంతుడికి నేను సమర్పించాలనుకుంటారో దాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా దాటకూడదు. తమ కోసమే, తమ అంతరాత్మ కోసమే అనుకున్నది చెయ్యాలి. పరమాత్ముడిని ఎప్పుడూ తక్కువగా అనుకుని ఆయనకు రుచి తెలుసా అలా అంతా అనుకోకూడదు. ఆయనకి ఎందుకు వేయడము ఇట్లాంటివన్నీ నువ్వు అనుకున్నావు, ఆయన ఏమీ అడగలేదే, నువ్వు అనుకున్నావు. పరమాత్ముడు వచ్చి నువ్వు నాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని అడగలేదు, నీవుగా అనుకున్నావు. కాబట్టి పరమాత్ముడికి ఏమి ఇవ్వాలనుకున్నావో అది భక్తితో ప్రేమతో సమర్పించాలి. జై గురుదేవ. మీకు అందరికీ కథలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, చాలా ప్రోత్సహించిన వారు అవుతారు. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ.